సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం సిగాపురంకు శ్రీ కోదండ రామాలయానికి స్థలాలను విరాళంగా అందజేసిన తల్లి భారతీదేవి భూసా దయాంబిక. కలకత్తాలో వైద్యురాలిపై పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వైద్యులు సిబ్బంది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సచివాలయ ఫ్లెక్సీలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పల్లెడిగూడెం సర్పంచ్ కోటా వెంకటేశ్వరరావు. గుట్టాయిగూడెం రోడ్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు డ్రైనేజ్ నీరులో నడిచి వెళ్లిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మొక్కలు నాటిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెంలో నూరుపడకల ఆసుపత్రి నందు వైద్యులు సిబ్బంది విధులు బహిష్కరించారు. కలకత్తాలో జరిగిన వైద్యురాలిపై జరిగిన అత్యాచారంపై వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడారు. వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. వైద్యులైన మృగాలను త్వరగా శిక్షించాలి. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి. ప్రజారోగ్యం మా బాధ్యత. మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. ప్రజారోగ్యం మా బాధ్యత. మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి. బాధ్యులైన మృగాలను ఈరోజు మా ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో అందరూ వైద్యులు, అలాగే నర్సులు, ఇతర పారామెడికల్ బృందం అందరూ కలిపి ఈ కోల్కతాలో మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక డాక్టర్ గారి మీద జరిగిన రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ని నిరసన చేస్తూ మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఓపీస్ మిగిలినవన్నీ కూడా బాయ్కాట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీస్ మాత్రమే అటెండ్ అవుతున్నాం. అలాగే ఆ డాక్టర్ గారికి వెంటనే జస్టిస్ జరగాలని, అలాగే పనిచేసే ప్రతి వైద్యుడికి, వైద్యురాలికి, అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వం తద్వారా సరైన చర్యలు తీసుకుని సెక్యూరిటీని పెంచి చట్టాలు చాలా గట్టిగా బలంగా తయారయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నామండి. దాని గురించి ఈరోజు మేమందరం కలిసి ప్రొటెస్ట్ చేస్తూ అలాగే ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కోల్కతాలో జరిగినటువంటి మానభంగం మరియు మర్డర్ విషయంలో ఆవిడకి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఆ ఫ్యామిలీకి మంచి జరగాలని కూడా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. అందు నిమిత్తమై మేమందరం కూడా ధర్నాలో పాల్గొన్నాము. ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మేము సేవలన్నీ నిలిపివేసి ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రమే చేస్తున్నాము. మేమంతా కూడా అంటే మా ఎంప్లాయీస్కి రక్షణ లేకపోతే మేము ఏ పని చేయలేము. మేము జనాలను ప్రాణాలు కాపాడటానికే చూస్తాం, కానీ మా ప్రాణాలే తీసేస్తుంటే, మా ప్రాణాలే బలి చేస్తుంటే మేమైతే మరి ఎట్లా ముందుకు వెళ్ళాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. గవర్నమెంట్ మా యొక్క మనవి విని మాకు రక్షణ కల్పించాలని, సెక్యూరిటీని బాగా పెంపొందించాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి కుటుంబానికి మాత్రం మంచి జరగాలని, వాళ్ళని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నామండి. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పోలవరం ఎమ్మెల్యే మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో కూడా పాల్గొన్నారు. జీలకాయ కూర మొక్క మంగళవారం పులిహోర, పచ్చడి, బుధవారం రైస్, వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కర్రీ, గుణాలు అయిపోయారా భోజనం? ఇంకో ప్లేట్ ఉందా? ఇంకో ప్లేట్ తీస్తా.
బౌల్స్ కూడా ఆకుకూర రైస్ డైలీ ఇదేనా లేకపోతే ఈరోజేనా? ఈరోజు మెనూలో ఆకుకూరలు, స్వీట్ రైస్, తీసుకొచ్చారా ప్లేట్? టేస్ట్ ఏం తెలియట్లే. సాంబార్ వేసుకోవాలా? తినిపిద్దామని. రోజు ఇలాగే ఉంటుందా? ఏం తెలీదా? చాలు చాలు, ఇంకో స్పూన్ ఇవ్వండి అమ్మా. అది స్వీట్ ఉంది. రోజు నువ్వు నిజం చెప్తున్నా చెప్పు. అప్పుడప్పుడు రోజు ఒకలాగా ఉంటుంది. రోజు బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుంది. బాగు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవేలో అగ్ని ప్రమాదం జరిగింది. దేవులపల్లి సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై జోనబోయిన రమేష్ పశుగ్రాసం చేసుకుని వెళ్తుండగా ఇంజన్లో మంటలు తలెత్తాయి. అప్రమత్తమైన రమేష్ ప్రాణ రక్షణ కోసం ఆటో వదిలి బయటకు వచ్చాడు. వెనువెంటనే మంటలు చెలరేగి టాటా ఏసీ పూర్తిగా దగ్ధమైపోతున్న సమయంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొంతమేరకు ఆస్తి నష్టం జరిగింది. ఫోన్ చేసి హైవే మీద గట్టి ట్రాక్టర్ అన్నారు. ఇలా గట్టి ట్రాక్టర్ కాతుంది, తొందరగా రండి అని చెప్పడం. వెంటనే మేము బయలుదేరి వచ్చాం. ఇది అలా అయింది. కరెక్ట్గా చెప్పు, 2 నిమిషాలు అటు ఇట్లా ఏమవుతుందిలే. ఎక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అది కూడా చెప్పు. మర్మల నుంచి దేవులపల్లి ఈ గ్రీన్ ఫీల్డ్ అయినా. అసలు మీరు స్మోక్ రావడం ఎలా గమనించారు మీరు? బండి వెనకాల అతను వచ్చి అతను చెప్పాడు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. భజన కాలక్షేపంలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, మాజీ మెంబర్ బాలచిట్టమ్మ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో రహదారులు కిక్కిరిశాయి. పట్టణంలో 4 కూడళ్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పూల ధరలు, పండ్ల ధరలు పెరిగాయి. బంగారు దుకాణాలు సైతం రద్దీగా దర్శనమిచ్చాయి. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద డ్రైనేజ్ లో పూడికతీతలపై మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ దృష్టి పెట్టారు. పట్టణంలో గత 15 రోజుల నుంచి పలు వీధులలో డ్రైనేజ్ లో పూడికలను తీసివేశారు. ప్రధానంగా బొట్టాయిగూడెం రోడ్ నందు గాంధీ బొమ్మ ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద డ్రైనేజ్ లో పూడికలను తీసివేశారు. రహదారిపైకి మురికి నీరు, డ్రైనేజ్ నీరు నిలిచిపోవడంతో కమిషనర్ నాగేంద్ర కుమార్ దగ్గరుండి డ్రైనేజ్ నీటిలో నడుచుకుంటూ పారిశుద్ధ్య కార్మికులతో పూడికలను తీసివేశారు. సరే నేను తీసుకెళ్దాం అక్కడికి ఆ వీధిలోకి. ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వికసిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం చేపట్టారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మ్యాంగో ప్రాసెసింగ్ చెప్పాము. జెల్లీ మేకింగ్ ఇస్ కాటేజ్ ఇండస్ట్రీ. అవి పెద్ద లెవెల్లో చేస్తే మీకు మంచి ఫ్యాక్టరీస్ కూడా వస్తుంది. బట్ మ్యాంగో ప్రాసెసింగ్ డ్రై చేసిన మన స్టాల్లో ఏవి పెట్టారు మీరు అక్కడికి అసలు లైక్ జస్ట్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ బికాస్ 3-4 మీటింగ్స్ ఆల్రెడీ అటెండ్ చేశాం కాబట్టి we have a good idea here to give. And మొన్న మీ స్టాల్లో ఏం చూపించారు? ఫ్లోరికల్చర్. You showed some orchids. మీరు చూపించిన orchids are very famous in case. Why we are not promoting all these things? Why we don't even have a good floriculture? Anybody is taking places for you also, fisheries also. వాళ్ళందరూ మేము సొసైటీగా ఉంటున్నాం. మేము ఏదో 1 లక్ష 5 లక్షలు కాదు. They are willing to go for 50 lakhs 1 crore దాకా మేము తెచ్చుకుంటాము. Drone. So you are talking about drone. Agriculture officer certificate AWDC. CM also specifically mentioned about this drone. Drone concept ఎక్కడికి లేదు. ఎవరు చెప్పలేకపోయారు. వీటిలో మనకు 2 ఉన్నాయి. ఏదో చూస్తే that period లో తొందరగా చేసే పంపిస్తారు. So all those things మనము we are contributing GST through all these things also. No. So what I wanted is industry should be open-minded. Industries అనుకుంటే మీరు ఒకటి కావాలి అనుకోండి, మనం ఒకటి పెడతాం అనుకోండి, దాని వరకు కూడా అనుకుంటాం. అక్కడ పెట్టాలంటే వాట్ ఇస్ ద మినిమం చాక్లెట్ ఫ్యాక్టరీ కావాల్సిన ల్యాండ్ ఏంటి, అట్లా యాంగిల్లో ఆలోచించడం ఉంటుంది. పార్ట్ ఆఫ్ సిఆర్డి మీకు ఎవరికైనా తెలుసో తెలీదు. నూసివేడిలో కొంత పోర్షన్ పార్ట్ ఆఫ్ సిఆర్డి. సో మనం ఆల్రెడీ క్యాపిటల్ రీజన్ లో ఉంది కాబట్టి నో హౌ మెనీ ఇండస్ట్రీస్ ఆర్ విల్లింగ్ టు హావ్ వాటర్. మిగతా అన్ని సౌత్ సైడ్ అంతా వాటర్ కాదు. బట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇవన్నిట్లో వాటర్ ఎక్కువనే ఉంటుంది. వాటరే ప్రాబ్లం అక్కడికి. సో అవన్నీ మనం డైవర్ట్ చేసేసి వీ కెన్ హావ్ అ గుడ్ ప్రొవిజన్. ఈ జిల్లాలో నేను కూడా విన్నాను. సో దర్ ఇస్ అ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆల్సో. చిన్న చాక్లెట్ మేకింగ్, హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ అవన్నీ వద్దు. పెద్ద ఇండస్ట్రీస్ పెట్టొచ్చు. Asana was for we will around Chipesam. So we are doing the groundwork here. So land all the other lands, so we just partially patalan, partially assignment land. Kabade can anytime recover and give. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తున్న
సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి పాల్గొన్నారు. పేరంపేటలో గ్రామ సచివాలయం ఫ్లెక్సీ ధ్వంసం చేసే సంస్కృతి సరైన పద్ధతి కాదని పంగిడిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు తాము చేయలేదని తెలిపారు. దీనిపై చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అత్యాచారాలు, కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. సాయిల సత్యనారాయణ సమావేశాన్ని తాడువ ఎంపీటీసీ నందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ జరిగితే ఆ ప్రాంతంలో విష సంస్కృతిని స్వాగతించడం సరైన విధానం కాదని అన్నారు. మధ్యలో వేగవరం ఎంపీటీసీ కొక్కల సత్యనారాయణ మాట్లాడుతూ ఇటువంటి విష సంస్కృతిని తాము స్వాగతించేది లేదని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, కూటమి ప్రజాప్రతినిధులకి ఒకటే వినియోగించుకుంటున్నాం. పార్టీలు ఏదైనా పరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా మేము కూడా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎమ్మెల్యే గారైనా ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారైనా ఒకటే, జడ్పీడీ గారైనా ఒకటే, అందరం ఒకటే. మనకున్న టైం పీరియడ్ లో గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని మేము అజెండాగా తీసుకున్నాం తప్ప పార్టీలు, ప్రాంతాలను మేము వ్యతిరేకం చెప్పి తెలియజేసుకున్నాం. దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇన్ని శిలాఫలకాలు ధ్వంసం చేశారు, ఇన్ని విగ్రహాలు లాగారు, ఎంతమంది భూములు లాక్కున్నారు, ఎంతమంది పేదలు కడుపు కొట్టారు, ఎంతమంది ఉద్యోగస్తులు బలి తీసుకున్నారు అనేది అందరికీ తెలుసు. మా ఎన్డీఏ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా రాజకీయం చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు చేసిన దౌర్జన్యాలు, భూ కబ్జాలు, మానభంగాలు, మాటలు అలాంటివి ఆ ప్రభుత్వంలో ఉండవు. శాంతియుత పరిపాలన జరుగుతూ ఉంటుంది. శాంతియుతంగా వేస్తాం. శాంతియుతమైన పరిపాలన జరిగి ఏ విధమైన కక్ష సాధించడంలో పార్టీగా జరుగుతుంది. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. అంతా శాంతియుతంగా జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ రాజకీయ సమస్యలు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడి ఆ సమస్యలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గత 5 సంవత్సరాల్లో స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు కేటాయించారు, గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది మీ సర్పంచులకు తెలుసు, ఎంపీటీసీలకు తెలుసు. ఇప్పుడు మన ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అనేక కోట్లు కేటాయించడం. జంగారెడ్డిగూడెం మండల సమావేశం పక్కత్రోవ పడటాన్ని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా వ్యవహరించాలని, తాము అధికారంలో ఉన్న వారికి, అధికారంలో లేని వారికి ప్రజాప్రతినిధులకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. వాదోపవాదాలకు మండల సమావేశం వేదిక కాదని ప్రజాప్రతినిధులను శాంతింపజేశారు. ఇంతకు ముందు కూడా ఏ విషయం వచ్చినా ఎంపీడీసీలు, సర్పంచులు పార్టీలకు అతీతంగానే మనం కూర్చొని డిస్కస్ చేసాం. ఆ అట్మాస్ఫియర్ అసలు ఇక్కడ లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేద్దామని నా మనవి. ఓపెన్గా ఒక 3 సర్పంచ్ ఎంపీడీసీలో మారవచ్చు, కూర్చుండొచ్చు. ఎవరున్నా ఇంచుమించుగా లాస్ట్ టైం తెలుగుదేశం ఎంపీడీసీగా, జనసేన ఎంపీడీసీగా మనతో పాటుగా వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడ ఎవరో కొంచెం ఇక్కడ దాకా ఏదైనా ఒక విలేజ్లో వచ్చిన సమస్యని అక్కడ కొంచెం వెంటనే కట్ చేసుకుంటే మండలం మీద పడదు. కనుక అదేవిధంగా ముందుకు వెళ్దామని చెప్పి నా మనవి. వ్యక్తిగత దోషంలో, పార్టీ దోషంలోకి ధరించంటే ఇది వేదిక కాదని అన్నాం. ఇది ప్రజాప్రతినిధులు చర్చించుకునే వేదిక. కానీ హెల్తీ అట్మాస్ఫియర్లో
కొంచెం హార్ష్ అట్మాస్ఫియర్లో కాకుండా మంచిగా డిస్కస్ చేసుకున్నాం తెలియజేస్తూ పిఆర్ డిపార్ట్మెంట్ వారిని గౌరవ సభ్యులు కాకుండా ఎవరైనా కానీ బయట వారు ఎవరైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళిపోండి. అంటే గౌరవ సభ్యులు మాత్రం ఉండండి. అలా పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే ముందు ఒక విషయం మీ అందరికి కూడా చెప్పాలి. ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి ఇది చెప్పిన తర్వాత ఆయనకు సంబంధించింది ఇది కూడా మనకి ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రేపు 23వ తారీఖుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభలో పనులు గుర్తించి అక్కడ తీర్మానం చేసి మండల ప్రజాపరిషత్కు పంపించవలసిన బాధ్యత ప్రభుత్వం వారు మన మీద పెట్టారు. చాలా ఇంపార్టెంట్. ఆ రోజుని ఒకే రోజు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఒకే రోజు 23వ తారీఖుని గ్రామ సభ నిర్వహించాలి. ఆ గ్రామ సభ నిర్వహించేటప్పుడు అక్కడ ఉన్న అప్పటి వరకు ఉపాధి పనులు వేజ్ కాంపొనెంట్లో వర్క్ పనులేవి వేజ్ కాంపొనెంట్ కాకుండా ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. గ్రామ సభలో ఎన్ఆర్ఐజీఎస్ పథకంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు గ్రామ సభల ద్వారా ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకురావాలని అన్నారు. గ్రామ సభల ద్వారా అభివృద్ధి పథకాలను చర్చించుకుని తమ వద్దకు తీసుకువస్తే సంబంధిత శాఖాధికారులకు తెలియజేస్తామని తద్వారా నిధులు వస్తాయని అన్నారు. దీనిపై అక్కంపేట సర్పంచ్ నాగేంద్ర స్పందించారు. కూటమి నాయకులు చేసిన పనులకే ప్రాధాన్యత ఇస్తే గ్రామ సభల ఉద్దేశ్యం నీరుగారుతుందని అన్నారు. గ్రామ సభలో నిర్ణయించే పనులు పారదర్శకంగా ఉంటుందని ఎంపీడీఓ బదులిచ్చారు. గతంలో ఎమ్మెల్యేకు 60 లక్షల రూపాయల నిధులు మండలానికి కేటాయిస్తే సద్వినియోగం చేసుకోలేదని అవి కాస్త నిర్వీర్యం అయ్యాయని తెలియజేయగా ఆ నిధుల విషయం తమకేమీ తెలియదని అన్నారు. యాక్టివిటీస్ అన్ని కూడా ఫ్రీగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్లుగా మండలంలో ముందు అభివృద్ధి కోసమే పాటుపడతాం అందరం కలిసి. ఆ మండలం అభివృద్ధి ముఖ్యమైనది. అప్పుడు మనం వచ్చిన కానీ మన మండలాన్ని ఫస్ట్ ప్లేస్ పెట్టడం వల్లే మనకి 2 years నుంచి అంటే మన రిపబ్లిక్ డేకి అవార్డు ఇచ్చారు, మన ఆగస్ట్ 15 కూడా అవార్డు ఇచ్చారు. అదంతా అవార్డు వచ్చిన కారణం ఏంటి? మన మండలం ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకారం అందరూ అందిస్తారని కోరుకుంటూ రేపు 23 అందరూ సహకరించుకొని కోరుకుంటున్నాను. మన అన్ని వర్కులు పెట్టేసి ఇచ్చేస్తే రేపు పడదారుగా ఇస్తారని ఇచ్చిన మట్టికి మేము ఇస్తాం సార్. మా ఊరికి 10 లక్షలు కానీ 20 లక్షలు వచ్చింది అనుకోండి, దాని వరకు మాకు నచ్చినట్టు అక్కడ ఏది నీడ్ అయితే అందరినీ సంప్రదించి అది ఇచ్చుకుంటాం. అంతే తప్ప మొత్తం ఎందుకు ఇస్తాం సార్? అది మొత్తం తీర్మానం ఇవ్వకూడదు కదా సార్. అది నీడ్ కాదు కదా సార్. నీడ్ అన్ని మట్టికి ఇస్తాం. మొత్తం అన్ని ఇచ్చేస్తే రేపు మాకేమంటారు సార్? ఇంకా ఇప్పుడు మాకు ఎంత గ్రాంట్ వచ్చిందని మీరు మాకు చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇస్తాం సార్. ఏ గారి దగ్గర ఎస్టిమేషన్స్ అన్ని తీసుకుని మేము దాన్ని బట్టి ఇస్తాం. మొత్తం ఊరు మొత్తానికి ఇచ్చేస్తే రేపు అందులో పెట్టాల్సి ఉంటే పెట్టాలని ఉంటాయి సార్. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఏమంటున్నారంటే ముందు ఒక ఊరికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అది మీకు రోడ్లు అవ్వచ్చు, ట్రైన్లు అవ్వచ్చు, బిల్డింగ్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఊరికి ముందు ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలిస్తే ఆ ఊరిని బట్టి మండలానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి ఫండ్స్ అనేది ఎంత తెచ్చుకోవాలి, ఎంత శాంక్షన్ చేయించుకోవాలి, మనకున్న ఫండ్స్ అవైలబిలిటీ ఏంటి. ముందు ఏంటంటే గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, అది ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు, ముందు ఏంటంటే అధికారులకు తెలియజేయమనేది ఏంటంటే ఇంతవరకు గ్రామంలో అవసరం ఉన్నవి ఎన్ని ఉన్నాయి, అందులో ఎంతవరకు పూర్తి అయ్యాయి, ఇంకా చేయవలసిన వర్కులు ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి, ఈ పనులు పూర్తి చేయడానికి మనకు ఎంత నిధులు అవసరం అవుతాయి, దీని గురించి అని చెప్పేసి అంచనా అనేది ప్రతి డిపార్ట్మెంట్ అనేది తయారు చేయమన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శివాపురం నందు స్వయంభువై వెంచేసి ఉన్న శివాలయానికి అదేవిధంగా కోదండ రామాలయానికి స్థలాలను దాతలు విరాళంగా అందజేశారు. ఆలయాలకు కేటాయించిన స్థలాలను శనివారం రిజిస్ట్రేషన్ చేశారు. దల్లి భారతీదేవి రామాలయానికి 6 సెంట్లు, భూసా జయాంబిక 4 సెంట్లు భూమి విరాళం ఇవ్వగా శివాలయానికి 20 సెంట్ల భూమిని దల్లి భారతీదేవి విరాళంగా అందించినట్లు భారతీదేవి తనయుడు దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి తెలిపారు. వీరి వెంట దల్లి రామాంజలి రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూదాతలను భక్తులకు కొనియాడారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు.
గోపాలపురం మండలం గోపవరం గ్రామస్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘనామృత బృందం 95వ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ప్రత్యేక దర్శనాలు ప్రసాదాలు అందజేస్తారు. చల్లవారిగూడెం గ్రామస్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన అధిక సంఖ్యలో విచ్చేశారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో శ్రీనివాసుని దర్శించుకుని అష్టోత్తర పూజలు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. స్వామివారికి కానుకలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. అన్నప్రసాద వితరణ దాతలుగా జంగారెడ్డిగూడెనికి చెందిన మాదల రామ్మోహన్ రావు, దమయంతి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గొల్వైగూడెం శివాపురంకు శ్రీ కోదండ రామాలయానికి స్థలాలను విరాళంగా అందజేసిన తల్లి భారతీదేవి భూసా దయాంబిక. కలకత్తాలో వైద్యురాలిపై పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వైద్యులు సిబ్బంది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సచివాలయ ఫ్లెక్సీలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పంగిడిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు. గుట్టాయిగూడెం రోడ్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు డ్రైనేజ్ నీరులో నడిచి వెళ్లిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మొక్కలు నాటిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.